అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఆన్లైన్ ద్వారా ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అసలు రిజెక్ట్ అవ్వకుండా మనం దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఇచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకొని లాగిన్ అయిపోండి. నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అడ్రస్ అప్డేట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ ఆధార్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనము మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉంటే ఆ డాక్యుమెంట్ యూజ్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఆధార్ ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ బేస్డ్ ఆధార్ అడ్రస్ అప్డేట్ అని చెప్పి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి చేసుకోవచ్చు. అయితే మనకు యూజింగ్ డాక్యుమెంట్ యూజ్ చేసి ఎలా అప్లై చేసుకునేది చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ప్రొసీడ్ టు ఆధార్ అప్డేట్ ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ అడ్రస్ అడుగుతుంది. న్యూ అడ్రస్లో మీ హౌస్ నెంబర్, మీ స్ట్రీట్ ఏదైనా స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ అండ్ లొకాలిటీ ఏదైనా మీ కాలనీ నేమ్ ఉంటే కాలనీ నేమ్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఏది ఉంటే ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్, డిస్టిక్ అనేది డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ అనేది డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, మీ దగ్గర ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉందనుకోండి, ఓటర్ ఐడి కార్డులో ఉన్న హౌస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఓకే, దాంట్లో కాలనీ నేమ్ ఎగ్జాంపుల్ కృష్ణా కాలనీ అనుకోండి, కాలనీ నేమ్ ఎంటర్ చేసుకున్నారు. దాని తర్వాత దాంట్లో ల్యాండ్ మార్క్ అనేది ఉండదు. ల్యాండ్ మార్క్ లేకున్నా సరే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ల్యాండ్ మార్క్ ఇలా ల్యాండ్ మార్క్ అనేది ఎంటర్ చేస్తారనమాట. అయితే మీకు ఓటర్ ఐడి కార్డులో అంటే మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ పెడుతున్నారో దాంట్లో లేని ఏది కూడా మీరు ఇందులో టైప్ చేయకండి. ఇప్పుడు ల్యాండ్ మార్క్ ఉంటే టైప్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇక్కడ కృష్ణా కాలనీ అనేది కూడా మీ ఓటర్ ఐడిలో ప్రింట్ ఉంటే టైప్ చేయండి, లేకపోతే అవసరం లేదు, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అని చెప్పేసి అడుగుతుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్ దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవి చూస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఓటర్ ఐడెంటిటీ కార్డు లేదా ఒరిజినల్ అయినా పెట్టవచ్చు, మీరు డౌన్లోడ్ కాపీ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి స్టాండర్డ్ సర్టిఫికేట్ బై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ కౌన్సిలర్, ఇలా మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ దగ్గర ఓటర్ ఐడి ఉంటే అది మీ పేరు పైన ఉందా లేదా అనేది పక్కా చూసుకోండి. దాంతోపాటు మీ ఆధార్లో ఉన్న పేరు మీ ఓటర్ ఐడిలో పేరు మ్యాచ్ అవుతుందా లేదా విత్ స్పెల్లింగ్స్. మీ ఇంటి పేరు బ్యాక్ సైడ్ ఉండడము, మీ పేరు ఫ్రంట్ సైడ్ ఉండడం ఇలా ఉండకూడదు. మీ ఆధార్లో ఎలా అయితే నేమ్ ఉంటుందో అలానే మీ ఓటర్ ఐడిలో కానీ లేకపోతే ఇక్కడ చూస్తున్న ఎనీ డాక్యుమెంట్ దాంట్లో మీ పేరు ఆధార్లో ఉన్న పేరు మ్యాచ్ అయితే, డాక్యుమెంట్లో ఉన్న పేరు ఆధార్లో ఉన్న పేరు మ్యాచ్ అయితేనే మీకు రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుని నేనైతే ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా నేను కృష్ణా కాలనీ, ఇది ఓటర్ ఐడిలో లేదనుకోండి అది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ హౌస్ నెంబర్, ఇక్కడ మీ పిన్ కోడ్, స్టేట్, పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత స్టేట్, డిస్ట్రిక్ట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. విలేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, పోస్ట్ ఆఫీస్ అనేది డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మండల్స్ రావడం లేదు ప్రింట్లో, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ లేదంటే హస్బెండ్ నేమ్ కానీ ఈ ఆధార్లలో రావడం లేదు ఇప్పటి నుంచి. అది చాలా డేస్ అయింది, అది రాదు. మీరు రాకపోతే రాలేదని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది యూఐడిఏ నుంచే డైరెక్ట్ రిమూవ్ చేశారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఏమంట. ఇక్కడ కిందికి చూసుకున్నట్లయితే ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం కదా, నేను చెప్పిన మీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. రిజెక్ట్ అవ్వకుండా చేయాల్సిన పద్ధతి ఇదే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది.
సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ వచ్చేసి అప్లోడ్ చేసేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ ఇస్తుంది, దాన్ని క్లిక్ చేసేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాసెస్లో మనకు ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇక్కడ టైప్ చేసి ఉంటారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ అడ్రస్ చూపించడం జరుగుతుంది. మీ సపోర్టింగ్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ చెక్ బాక్స్ క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్ అడుగుతుంది. పేమెంట్ చెక్ బాక్స్ పెట్టేసుకొని మీకు ఇక్కడ 2 పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. రేజర్ పే అని చెప్పేసి అండ్ పే యూ బిజ్ అని చెప్పేసి ఇక్కడ దేని నుంచి అయినా మీరు పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది, కొన్ని ఆప్షన్స్. ఇక్కడ మీరు పేమెంట్ ఏదైనా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను యూపీఐ ద్వారా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకు 75 రూపీస్ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు. ఓకే, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక అక్నాలజ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. మీకు అప్డేట్ అనేది మీకు 0 to 90 డేస్ అనే టైం ఉంటుందండి. ఈ 0 to 90 డేస్ టైం అనేది వెయిటింగ్ పీరియడ్. ఆధార్ కొంతమందికి వితిన్ 1 డేలో కూడా అప్డేట్ అవుతుంది, కొంతమంది 90 డేస్ కూడా పట్టవచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.